ప్రధానంగా ఇప్పుడు మాట్లాడాల్సింది తెలంగాణ గడ్డ మీద మన దుఃఖానికి పరిష్కారం. మనం ఒకళ్ళం ఏడిస్తే మన ఇంట్లో మన చుట్టం కూడా వచ్చి మన మీద పడేస్తాడు. పరిష్కారం చెప్పుడు. జేబులు చేయబెడతాడు. ఏమి ఏమో జేబులు చేయబెట్టి ఆడుతున్నది కోటర్ తీస్తాడు అందు నుంచి. సరే అదే అయిపోయిందా? ఆయన కోటర్ పోయి ఆయన ఇంకో చుట్టూ అవుతాడు, వాడు జేబుల నుంచి కోటర్ తీస్తాడు. లేదా పైన టవల్ కప్పుతాడు. ఫుల్ బాటిల్ అయితే టవల్ పైన ఉంటుంది, ఆ టవల్ నుంచి తీస్తే ఫుల్ బాటిల్ ఉంటుంది, ఆయనకు అంత పోతుంది. ఒక పీడిగల్లాగానే వైన్ షాప్ వాడు 4 లారీల వైన్ షాపులు తెప్పిస్తాడు. వాళ్ళ ఊళ్ళో ఒకటి చచ్చిండ్రు అని. ఒక దుఃఖానికి మరొకరి దుఃఖమే. ఒకరి దుఃఖం నుండి విముక్తి చేయడానికి మరొకరు వచ్చి జ్ఞానం చెప్పలే మనకి. దుఃఖ విముక్తి కోసం మనకి ధర్మం చెప్పలే, దారి చెప్పలే. చుట్టాలంతా వచ్చి ఏడ్చిండ్రు, బంధువులంతా వచ్చి ఏడ్చిండ్రు, కానీ మార్గాన్ని చెప్పలేకపోయారు. జీవితమంతా ఒకరి బాధని ఒకరికి పంచుకోవడమే. కానీ చెట్లలో మందు పెట్టి కూర్చుంటాడు. తెలంగాణ నేచర్ ఇది. బాధను ఏడమని అంటాడు, చెట్ల కింద కూర్చొని తాగి వాని బాధ అంతా 5-6 గంటలు చెప్పుకుంటాడు. ఆడ ఆ బాధ ఎక్కడైనా ముంచుతుందా? ముయ్యదు. మళ్ళీ తెల్లారుంటుందిగా, మళ్ళీ తెల్లారి. ఇది కాదు కదా, ఇది కాదు కదా పరిష్కారం. నీ బాధలకి మూలం ఎక్కడా? నీ కన్నీళ్ళకి మూలం ఎక్కడా? నీ సమస్యకి మూలం ఎక్కడ? భూమి లేదు, సంపద లేదు, రాజ్యం లేదు, ఏమీ లేదు. నీకు రెక్కలు తప్ప నీ దగ్గర ఏమి లేవు. రెక్కలు తప్ప ఏమీ లేదు. కనీసం జ్ఞానం కూడా లేదు. రెక్కలే, జ్ఞానం ఉన్నా బాగుండేది. రెక్కల మీద బతుకుతుంది 3.5 కోట్ల మంది ప్రజలు, అమాయక భావోద్వేగం ఉన్న ప్రజలు. పీపుల్స్ వారి కట మనమే దేశం అంతా విస్తరించాలట. మనమే భారతదేశంలో మావోయిస్టు పార్టీ